హలో అండి. ఇవాళ అయితే మేము కిచెన్ చూపిస్తున్నాను. డైలీ కంపల్సరీ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాం నైట్. అందుకే అది ప్లెయిన్‌గా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. వెడల్పు ఉంది, పొడవు కూడా ఉంది, ఎక్కువగానే ఉంది. క్లీన్ చేసేప్పుడైతే అమ్మో అనిపిస్తుంది నాకైతే. అలాగే ఇందులో గ్లాసులు, కప్స్ వాడుతూ ఉంటాం. ఈ స్పూన్స్ చాలా తక్కువ వాడుతూ ఉంటాం ఇందులోవి. అండ్ కింద ప్లేట్లు ఓన్లీ కొంచెం పెద్ద ప్లేట్లే ఇందులో పెట్టుకుంటాము. అందులో ఎక్కువ వాడకుండా ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉండేలా పెట్టుకుంటాం. అండ్ పక్కన స్పూన్లు, అన్ని స్పూన్లు, చాకులు కానీ గంటెలన్నీ పెట్టుకుంటాం. అండ్ కింద డైలీ వాడుకునే ప్లేట్లు, కొంచెం పట్టని గంటెలు లాంటివి అందులో కింద పెట్టేస్తాం. సైడ్కి కొంచెం ప్లేస్ తక్కువ ఉంది, కానీ చూస్తే లోపల ఎక్కువ ఉంది, బయట తక్కువ అనిపిస్తుంది. లోపల ఇలా పెట్టుకున్నాం, ఇలా తిప్పి ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ముక్కులు కూడా పెట్టేసుకుంటాం ఇందులోనే. కొంచెం ఇది తీయడం అయితే ఇబ్బంది అనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ప్లేట్స్, ఓన్లీ ప్లేట్సే పెట్టుకుంటాం. అన్నీ పెట్టుకుంటే గజిబిజి అయిపోతుంటుంది, అందుకే ప్లేట్స్ పెడతాం. కింద ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ అండ్ చిన్న ప్లేట్స్ పెట్టేసుకుంటాం. అండ్ ఆ పక్కన గిన్నెలు, ఆ గిన్నెలు పెట్టుకుంటాం, చిన్న గిన్నెలన్నీ డైలీ వాడేటి. ఈ కింద ముక్కులు పెట్టుకుంటాం. ఏదైనా మనం సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది కదా. ఆ పక్కన 2 బుట్టల్లాగా ఇచ్చారండి. ఇదైతే బాగుంది. చిన్న గిన్నెలు, ప్లేట్లు లాంటివి ఇందులో పెట్టుకుంటాం. టైంకి దొరకవు కదా, అందుకని ఇందులో సెట్ చేసుకున్నాం. ఇందులో చాలా తక్కువ వాడుకుంటాం. దేవుడి కోసం వాడేటివి ఉంటాయి ఇందులో చాలా వరకు. ఇంకా పక్కన ఫ్లోర్ క్లీనరు అండ్ కవర్ లాంటివి అలా పెట్టేసుకుంటాం అందులో. కబోర్డ్స్కి అయితే క్లిప్స్ వచ్చాయి, మేము ఇప్పుడు అది పెట్టలేదు. టోటల్గా ఓవరాల్గా మా కిచెన్స్ అయితే ఇలా ఉంది. అది ఓన్లీ కింది పార్టే, ఇంకా పైనది నేను నెక్స్ట్ చూపిస్తాను.